మీపై కేసు నమోదవుతుంది. మీరు ఫేస్బుక్లో పోస్ట్ చేస్తున్నారా, మీపై కేసు అవుతుంది. మీరు ఇన్స్టాలో పోస్ట్ చేస్తున్నారా, మీపై కేసు అవుతుంది. మరి యూట్యూబ్లో గర్జిస్తున్నారా, ఖచ్చితంగా కూడా కేసు పెడుతుంది. ఇది ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ ఇక్కడ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రజల మీద అక్కస్సు వెళ్ళగక్కుతున్నది. మరి తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులే ఉన్నారు కదా, అయినప్పటికీ కూడా అక్కస్సు ఎందుకు వెళ్ళగస్తారని మీరు అడగచ్చు. కానీ ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి జై తెలంగాణ అనే వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో లేని వ్యక్తులు పరిపాలిస్తున్నారు కనుకనే మా ప్రాంత బిడ్డలు ఇక్కడ చిన్న సమస్య ఏర్పడితేనే కూడా ఒక గొంతుకలు వేలాదిగా వచ్చి ప్రశ్నిస్తాయి. అలాంటి తెలంగాణ గడ్డ మీద పరిపాలన చేయాలంటే అది కత్తి మీద సాము లాంటిది. మరి అలాంటి పరిపాలన చేయాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఎంత దారుణంగా అంటే నేను ఒక మాటలో చెప్పబోతున్నా, ఎవరు ప్రశ్నించినా కూడా కేసులు నమోదవుతున్న ఆ తీరైతే కనబడుతుంది. సో వాస్తవానికి ఎంత మేరకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి అనేది ఒకసారి మీ అందరికీ కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఒక్కొక్క అంశాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి ఏం జరిగింది, ప్రశ్నిస్తున్నావా? హలో బ్రదర్, మీరే ప్రశ్నిస్తున్నారా? సోషల్ మాధ్యమాలలో పోస్టులు చేస్తున్నారా? ట్విట్టర్లో రీట్వీట్ చేస్తున్నారా? ఫేస్బుక్లో జరిగిన సమస్యను ఉన్నది ఉన్నట్టుగా వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నారా? లేదా వాట్సాప్ స్టేటస్ పెడుతున్నారా? లేదా గ్రూపులలో షేర్ చేస్తున్నారా? ఇంతే కదా. ఇంట్లా చేసినా కూడా మన యొక్క స్వేచ్ఛ, మన వ్యక్తిగతంగా మన హక్కులకు భంగం వాటిల్లుతూ మనల్ని ఇబ్బంది పెడుతూ కేసులు పెడుతున్నది ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కొన్ని తప్పిదాలు నా దగ్గర ఉన్నాయి, మరి వాటి మీద ఎన్ని కేసులు పెట్టింది, ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కేసులు నమోదు చేసింది, ఈ ప్రభుత్వం ఏమైనా సమాధానం చెప్పగలుగుతుందా? ఒక్కసారి మీకు కొన్ని అంశాలను చూపెడతా. ఇక్కడ 26 ఏళ్ల సర్వీస్ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. ఒక అంశాన్ని చెప్పాను. ప్రతీకారంతో రేవంత్ పాలన, కుట్రతోనే కేటీఆర్పై 14 కేసులు, మాట్లాడిన స్టేటస్లు పెట్టిన కేసులే. ఎఫ్ఐఆర్లు గాంధీ భవన్లో రెడీ చేస్తున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్లో ఓ తుఫేల్ కేసు, 26 ఏళ్ల సర్వీస్లో ఇంత చెత్త కేసు చూడలే. బీఆర్ఎస్కు సంబంధించిన నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంకా ఏమంటున్నారు అంటే లోతుగా పోతే ఒకసారి చూడుర్రి. సీఎం రేవంత్ రెడ్డి ప్రతీకారంతో రగిలిపోతూ రాష్ట్రాన్ని పాలిస్తున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలపై పెట్టే కేసులు, ఎఫ్ఐఆర్లు గాంధీ భవన్లో రెడీ అవుతున్నాయని ఆరోపించారు. ప్రజల కోసం రాజీ లేని పోరాటం చేస్తున్న కేటీఆర్పై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తున్న గొంతుకలను నొక్కడానికి రేవంత్ ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతున్నాయని అన్నారు. దొంగ చేతికి ఇంటి తాళాలు ఇస్తే ఎంత నష్టం జరుగుతుందో ఇప్పుడు రాష్ట్రాన్ని రేవంత్ చేతిలో పెడితే కూడా అంతే నష్టం వాటిల్లుతుంది అంటూ చెప్పారు. సో ఇది మ్యాటర్. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మీద అనేక కేసులు అవుతున్నాయి. అన్నీ కూడా తుఫేల్ కేసులే. వాస్తవానికి ఒక కేసు నిలబడేది లేదు, అది కోర్టులో పూర్తి స్థాయిలో నిలబడి అందులో వాస్తవం ఉంటే కదా కేసుకు సంబంధించి. అంటే పూర్తి స్థాయిలో పనిగట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ మీద ఒక టార్గెట్ చేస్తూ, బీఆర్ఎస్ నేతల మీద టార్గెట్ చేస్తూ ఏ విధంగానైనా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రాంతీయ పార్టీకి సంబంధించిన నేతలను అణచివేయాలి. వాళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 14 సంవత్సరాల ఉద్యమం చేశారు, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, వారు ప్రశ్నించగలుగుతారు, ప్రభుత్వానికి సంబంధించిన తప్పొప్పులను విమర్శించగలుగుతారు, వాళ్ళకు అన్ని రకాల సామర్థ్యాలు ఉన్నాయి గనక వాళ్ళతో మనం పెట్టుకోలేము గనక అక్రమ కేసులు పెడదాం. ఎందుకంటే టైం పాస్ చేద్దాం, ప్రతి కేసు పెడదాం, ఏదో ఒక రోజు ఏది బాధ పెడుతూ లేకపోతే ఇతరత్ర ఇబ్బందులు గురి చేస్తూనే ఉంటాం. ఇది ప్రభుత్వానికి సంబంధించిన వాదన. రైట్. మొత్తానికి కేటీఆర్ మీద ఎఫ్ఐఆర్లు పెట్టిల్లు కదా, కేటీఆర్కు సంబంధించిన పూర్తి స్థాయిలో అనేక రకాలుగా కేసులు పెడుతున్నారు కదా. ఈ తెలంగాణ రాష్ట్రంలో 17 నెలల కాలంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ మీద అయిన కేసులు 14 కేసులు. ఇంకా తెలియకుండా ఎన్నయ్యాయో కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ ఏం తప్పు చేసిండండి చెప్పనా? నేను ఏం తప్పు చేసిండు? లగచర్ల బాధితులకు అండగా నిలబడింది, దాంతోపాటు మూసీ బాధితులకు అండగా నిలబడింది, హైడ్రా బాధితులకు నేను సైతం అంటూ వాళ్ళతో చేయెత్తి గొంతెత్తి నినాదించింది, రామన్నపేట బాధితులకు మేమున్నామంటూ భరోసా ఇచ్చాడు, తెలంగాణ నిరుద్యోగులకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద హుక్కుపాదంతో పోరాటం చేద్దామన్నాడు. దాంతోపాటు ప్రశ్నించే గొంతుకలకు నేను మీలో ఒకరిని, మీతో పాటు నేను ఉంటా అంటూ ధైర్యం ఇచ్చాడు. సో తెలంగాణలో జరుగుతున్న ఈ రావణ పాలనకు సంబంధించి దాన్ని పూర్తి స్థాయిలో కూడా రక్షించే ప్రయత్నం చేసిండు అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి వాదన. సో ఇక్కడ కేసులు ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. సో ఈ అంశం ఇలా ఉంటే
మరి రేవంత్ సర్కార్ చిత్తశుద్ధి ఉంటే మరి ఈ వీటి మీద ఎప్పుడు కేసులు పెడుతుంది, ఈ వీళ్ళకి సంబంధించి ఎప్పుడు విచారణ చేస్తుంది అనేది తెలంగాణ ప్రాంత ప్రజలు, ఇక్కడ ఉన్న 4 కోట్ల మంది ప్రజలు కూడా అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్న 4 కోట్ల మంది ప్రజలు ఏ విషయంలో అడుగుతున్నారంటే, మీరు తప్పుడు కేసులే రేవంత్ ఫార్ములా మారిపోయింది కదా, మీరు ఏమనుకుంటున్నారంటే తప్పుడు కేసులు పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి, స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పుతూ ఉండాలి అంటున్నారు. కాలచక్రం కూడా 3 సార్లు మారిపోతుంది. ఓసారి వానాకాలం అంటది, ఓసారి చలికాలం అంటది, ఓసారి ఎండాకాలం